మీలో యాంటీబయాటిక్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఈవెన్ కామన్ మ్యాన్ కూడా ఇవాళ రేపు యాంటీబయాటిక్ అనేది అందరికీ తెలిసిన పదం అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఏంటంటే ప్రతి మెడిసిన్ యాంటీబయాటికే అనుకుంటారు. అది కాదు. మెడిసిన్స్లో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో ఒక రకం యాంటీబయాటిక్. సో యాంటీబయాటిక్ ఏం చేస్తుంది అంటే మీకు మైక్రో ఆర్గానిజమ్స్ లేదా సూక్ష్మజీవులు అంటాం కదా, అవి తెలిసే ఉంటాయి. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్లో చాలా రకాలు ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్. సో ఇవన్నీ ఏంటంటే మన బాడీలో ఇన్ఫెక్షన్స్ని కలిగిస్తాయి. ఇవి పారాసైట్స్ అంటే పరాన్న జీవులు. ఇవి మన బాడీలో ఇన్ఫెక్షన్స్ని కలిగిస్తాయి అన్నమాట. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అలాగే హెల్మిన్స్ అని ఉంటాయి. హెల్మిన్స్ అంటే పురుగులు, చిన్నపిల్లల్లో నొల్లి పురుగులు అని వింటూ ఉంటాం కదా, అవి హెల్మిన్స్ అనమాట. సో ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ని కలిగిస్తాయి. సో వీటిల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి వాడే మెడిసిన్స్ యాంటీబయాటిక్స్. సో యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మాత్రమే మనకి వస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఇవి పనిచేయవు. సో చాలామంది ఏంటంటే జలుబు చేస్తే కూడా యాంటీబయాటిక్స్ వేసుకుంటూ ఉంటారు. కామన్ కోల్డ్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. సో దాంట్లో యాంటీబయాటిక్స్ వేసుకుంటే యూజ్ ఏమి ఉండదు. సో ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడితే ఏమవుతుంది? ఏ మెడిసిన్ ఎక్కువ వాడినా కొన్ని నష్టాలు ఉంటాయి అనుకోండి. సో యాంటీబయాటిక్స్కి స్పెసిఫిక్గా ఉండేది ఏంటి అంటే రెసిస్టెన్స్. సో ఈ క్రిములు, ఈ బ్యాక్టీరియా కొన్నాళ్ళకి ఏంటంటే ఆ యాంటీబయాటిక్స్ని తట్టుకునే శక్తి వాటికి వస్తుంది. అవి తట్టుకోగలుగుతాయి అన్నమాట. సో దాంతో ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ వేసినా కానీ అవి చనిపోవు. సో ఇంకా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో దీన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. సో బేసికల్గా రెసిస్టెన్స్ అనేది ఎట్లా పనిచేస్తుంది? కామన్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఈ బ్యాక్టీరియా అనేవి దోమలు లాంటివి అనుకోండి. ఈ యాంటీబయాటిక్స్ అనేవి మనం దోమలు చంపడానికి వాడే ఆల్ అవుట్, గుడ్ నైట్, జెట్ ఇట్లాంటి రకరకాల మస్కిటో రిపెలెంట్స్ అనుకోండి. ఒక 30 years బ్యాక్ ఈ మస్కిటో రిపెలెంట్స్ వచ్చిన కొత్తలో అప్పుడు గుడ్ నైట్, జెట్ అనేసి మ్యాట్స్ వచ్చేవి ఇట్లా లిక్విడ్ కాకుండా. అప్పుడు గుర్తుంటే కనుక మీకు అవి పెట్టగానే చాలా ఎఫెక్టివ్గా పనిచేసేవి. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం కల్లా వాటి చుట్టూ చాలా దోమలు చనిపోయి పడిపోయి ఉండేవి. కానీ రాను రాను వాటి ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతూ వస్తుంది. సో ఇక్కడ ఏముందంటే 100% దోమలు వాటికి సెన్సిటివ్గా ఉంటాయి, అవి చనిపోతాయి. ఒక 10% మాత్రం కొంచెం రెసిస్టెంట్గా ఉంటాయి. వాటిని టాలరేట్ చేసే కెపాసిటీ వాటికి ఇన్బిల్ట్గా ఉంటుంది. అది జెనెటిక్స్ పరంగా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. సో ఆ 10% మాత్రం వాటిని తప్పించుకుంటాయి. సో తర్వాత ఏముందంటే వాటి పునరుత్పత్తి ద్వారా వచ్చే వాటి ప్రోజనికి ఆ గుణం అనేది వస్తుంది, ఆ తట్టుకునే శక్తి అనేది వస్తుంది. సో న్యాచురల్గా ఈ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఏంటంటే ఆ మస్కిటో రిపెలెంట్స్కి చాలా రెసిస్టెంట్గా ఉంటాయి. సో గ్రాడ్యువల్గా వాటి ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. సో మనం ఇంకా పవర్ఫుల్ అవి తయారు చేయాల్సి వస్తుంది. సేమ్ యాంటీబయాటిక్స్ కూడా అట్లానే ప్రతిదానికి వేసుకుంటూ ఉంటే ఏంటంటే సెన్సిటివ్ బ్యాక్టీరియా చనిపోతాయి, కానీ రెసిస్టెంట్గా ఉండే బ్యాక్టీరియా మిగిలిపోతాయి. అవి డివైడ్ అయ్యి మొత్తం రెసిస్టెంట్ బ్యాక్టీరియానే ఉండిపోతాయి అన్నమాట. సో ఈ రెసిస్టెంట్ బ్యాక్టీరియాకి ఆ ఒరిజినల్ యాంటీబయాటిక్ పనిచేయదు. సో ఇంకా హయ్యర్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో ప్రతి చిన్న ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ వాడకండి. సివియర్ అయితేనే యాంటీబయాటిక్ వాడాలి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ని మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి చూసుకుంటుంది. సో వాటిని బ్యాక్టీరియాని మన రోగనిరోధక శక్తి తయారు చేయబడ్డది ఈ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి. సో ప్రతి చిన్న ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ వేసుకుంటూ ఉంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. 10 ఏళ్ల క్రితం చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది, ఇవాళ పనిచేయట్లేదు. ఈరోజు పనిచేసే యాంటీబయాటిక్స్ ఒక నెక్స్ట్ 10 years తర్వాత పనిచేయకపోవచ్చు. సో కాన్స్టెంట్గా కొత్త యాంటీబయాటిక్స్ని డిజైన్ చేస్తూ ఉండాలి అంటే అది కూడా సైంటిఫికల్గా కష్టమైన పని. సో ప్రతి చిన్న ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్ వాడండి. ఇన్ఫ్యాక్ట్ సొంతంగా అసలు యాంటీబయాటిక్ వాడకండి. అది నిజంగా యాంటీబయాటిక్ వాడాల్సినంత సివియర్గా ఇన్ఫెక్షన్ ఉంది అంటే మీరు ఇంటి దగ్గర వైద్యం చేయకూడదు, హాస్పిటల్కి వెళ్ళండి. థ్యాంక్ యూ.